ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము సామెతల గ్రంథం 11 అధ్యాయం 18వ వచనం. నీతిని విత్తువాడు శాశ్వతమైనటువంటి బహుమానము నొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఈ లోకంలో మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. దేవుడు ఈ లోకంలో మనలను నీతిమంతుడిగా జీవించమని దేవుని యొక్క వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో మరి నీతిమంతుడిగా మనం జీవించాలి. నీతిమంతుడిగా అంటే ఒక మొక్క మనం ఒక విత్తనాన్ని నాటినప్పుడు అది మొక్కై దాని ఫలాలు ఎలా పొందుకుంటామో, క్రైస్తవ జీవితంలో నమ్మకంగా జీవిస్తూ దేవుడు జరిగించమన్న నీతి న్యాయాలు జరిగిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ మన జీవితంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు శాశ్వతమైనటువంటి బహుమానం పొందుకుంటామని వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్న మనం నీతిమంతులుగా జీవిస్తున్నామా లేదా? నీతిమంతులుగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మనం శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకునే అవకాశం ఉందని, పొందుకునేటువంటి పరిస్థితి ఉందని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో దేవుడు మనకు పని ఇచ్చాడో, ఏ పరిస్థితుల్లో మనకు జ్ఞాపకం చేసుకున్నాడో, ఏ పరిస్థితుల్లో మనల్ని దేవుడు నడిపించడానికి, పోషించడానికి సహాయం చేశాడో అక్కడ మనం నీతిమంతులుగా ఉందాం, నీతిని విత్తుదాం, శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుని దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుకుందాం. మహాన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు తెలియజేస్తున్నాం. రాత్రంతా కాచి మరొక దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రభా, మేము గొప్పవారము నైనా మరొకరని కాదు, కానీ మీ ఉచితమైన కృపలో నీ బిడ్డలుగా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. సామెతల గ్రంథం 11 అధ్యాయం 18వ వచనం ప్రకారం నీతిని విత్తితే శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుకుంటారు. తాత్కాలికమైన బహుమానం కాదు, దీవెనకరమైన బహుమానాన్ని మీరు పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. నైనా మిమ్మల్ని నమ్ముకుని వారి జీవితంలో నీతిమంతులుగా జీవిస్తూ, నీతిని విత్తుతూ నైనా పరిశుద్ధంగాను, పవిత్రులుగాను, నీతి న్యాయాల ప్రకారం జీవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి విత్తిన విత్తనానికి శాశ్వతమైనటువంటి బహుమానం వారు, వారి కుటుంబము, వారి బిడ్డలు పొందుకునేందుకు సహాయం చేయండి. ప్రభా, ఈ లోకమంతా దేవునికి విరుద్ధంగా అవినీతితోనూ ఆయన అనీతిమంతులుగా జీవిస్తున్నారు. మేమైతే నీతిగా జీవించుటకు కృపను దయచేసి అలాంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభా, ఈ దినం ఎవరైతే మీకోసం ఎదురు చూస్తున్నారో నేను వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి అవసరాలు తెచ్చండి, వారి అక్కరతలు తెచ్చండి. ఈ దినదీవెనలతో వారిని నింపండి. పుట్టినరోజులు, వివాహ దినాలు, ప్రయాణాలు, ఆరోగ్యాలు, ఆర్థిక సమస్యలు, సమాధానము ప్రతి కుటుంబానికి దయచేసి మీ దినదీవెనతో మమ్మల్ని అందరినీ నడిపించమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.